ఏంటో చెప్పొచ్చుగా, టూ మచ్ గా బిల్డప్ ఇస్తావు ఎందుకు? ఉండు చెప్తాను. కళ్ళు మూయి. ఎందుకు? కళ్ళు మూయి. అయ్యో నీ కళ్ళురా. మూసుకున్నా. ఇప్పుడు ఆను. ఏం చేస్తావేంటి? అయ్యో మొహం చూడు. ఆను. సరే ఆ ఏంటిది? ఇదేంటో చెప్పు చూద్దాం. నేతి బూరెలు మా ఇంట్లో చేసినవి. ఎవరు చేశారు? మా ఇంట్లో నేను కాకుండా ఇంకెవరు చేస్తారు? నేనే చేశాను. బాగుందా? అచ్చం నీలాగే ఉంది. పెళ్ళైన తర్వాత చూడు, నీ ఒంట్లో ఒక్క ఎముక కూడా కనబడదు. ఎముక కనపడతాయా? గుచ్చుకుంటుందనా? ఎవరు? ఏమో. ఎవరు? కౌశిక్. ఏం చేస్తున్నావు? ఈ రూమ్ లోనే ఉండు. వాడితో చెప్పావు కదా. నేను చెప్పింది చెయ్యి. కావాలనే వచ్చుంటాడు రాస్కెల్. మనం ఏం చేస్తుంటో చూద్దామని. రారా. లోపల ఏం చేస్తున్నావురా? బాత్రూమ్ కిచెన్ లో ఫ్రిడ్జ్ లో వాటర్ పడుతున్నా. ఏ అమ్మాయి రాలేదా? ఏ అమ్మాయి? అదేరా నీ బాల్య స్నేహితురాలు. ఓ తను వచ్చి వెళ్ళిపోయింది. ఏదో పని ఉందంట. అది సరే. అవును, నువ్వేంటి ఇంత సడన్ గా? ఏ రాకూడదా? కాదు, నువ్వు 10 వరకు పడుకుంటావు కదా, అందుకే అడిగా. ఈ రోజు ఎందుకో నిద్ర పట్టలేదు మామ. 6 గంటలకే మెలకు వస్తుంది. సరే తాగడానికి నీళ్ళు తీసురా. వచ్చే దారిలో దమ్ము కొట్టొచ్చానరా, కంఠం మండుతోంది. తులసి వెళ్ళిపోయాడా? ఏం మాట్లాడుకో, సైలెంట్ గా ఉండు. వాడు అక్కడే కూర్చున్నాడు. అయ్యో సారీ, మీరు లోపల ఉన్నారని చూసుకోలేదు. అవునండి, ఈ ఆదివారం వచ్చేస్తారు. చెప్తానండి, చెప్తాను. అవును వచ్చేస్తారు, చెప్తాను. ఏరమ్మావా, అమ్మాయిని దాచిపెట్టడానికి నీకు వేరే తోటే దొరకలేదా? మంచం కింద దాచి ఉండొచ్చు కదరా. కబోర్డు వెనక కూడా దాచొచ్చు. కక్కూసులో దాచావేంట్రా? ఏరా కౌశిక్, చూసుంటుందా? చూసుంటుంది అనుకుంటా. మావా నువ్వు అయిపోయావురా, నిన్ను వదిలిపెట్టేస్తుంది. చూడు, నా గురించి ఏమైనా మాట్లాడు, తన గురించి వద్దు. ఓకే ఓకే.
ఎవరమ్మా? నేను తులసిని సార్, సచివత్ గారి అమ్మాయిని. ఓ తులసివా? రా 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 రా. ఏమే తులసి వచ్చింది చూడు. అలాగా, వస్తున్నాను. తులసి, ఎంత పెద్దదాని అయిపోయావు. ఎప్పుడొచ్చావు? నేనొచ్చి వారమైంది. రారా. అమ్మ రాలేదే? అమ్మకి జ్వరం. అయ్యో, ఎప్పటి నుంచి? మీరు ఊరెళ్ళినప్పటి నుంచి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిందా? వెళ్ళింది, మందులు వాడుతుంది. తులసి, నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలైందే. బాగున్నావా? బాగున్నానమ్మా. ఉండు, బోర్నమిటా కల్పిస్తాను, వెళ్ళి అబ్బాయికి ఇవ్వు. ఫిల్ రావడానికి 2 రోజులు అవుతుందన్నా. ఏమో, నేను రాత్రి వచ్చేసారు. సర్లే, సాయంత్రం గుడికి వచ్చే. ఉండి ఇప్పుడే వస్తాను. చిన్నప్పుడు బొద్దుగా ఉండేది, ఇప్పుడు ఎంత నాజుగ్గా ఉందో చూడండి. ఏమే మనం వెళ్ళిన దగ్గర నుంచి ఈఎంఐ వస్తుందా? పాపం సచివతికి జ్వరం అటండి, అందుకే తను పంపించింది. తులసి, ఏమే అన్నం తినవా? నాకు ఆకలిగా లేదు. ఏమైంది నీకు? ఏమే తులసి, నేను రావడానికి సాయంత్రం అవుతుంది. మధ్యాహ్నం నువ్వేమన్నా వండుకొని తినేసాయి. సాయంత్రం వరకు ఎందుకు? సీనుకు జ్వరమే. పాపం నిన్న చాలా అవస్థపడ్డాడు, లేచి కూర్చోలేకపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా? పొద్దున్నే సూర్య హాస్పిటల్కి తీసుకువెళ్తా ఉన్నారు. గొడుగు పట్టుకోరా. ఎంతైంది బాబు? 25 అండి. పక్క వీధి నుంచి ఇక్కడికి రావడానికి 25 రూపాయల. 15 రూపాయలు తీసుకో. పెట్రోల్ ధర ఎంత అయిందో తెలుసు కదమ్మా, 25 ఇవ్వండి. ఏంట్రా? లేదు, 3 రోజుల నుంచి నిన్ను చూడటం కుదరలేదు కదా, అప్పుడే నాకు ఒకటి అర్థమైంది. ఏంటి? సీను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. గుళ్ళు ఏంటి మాటలు? చూడు, ఇటు చూడు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు?
చచ్చేదాకా నేను నీతో పాటే ఉంటాను. చాలా